మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అతి శ్రేష్టమైన మీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుత్థాన మొదటి ఆరాధన క్రమముగా మర్యాదగా ఇప్పటి వరకు మీరు జరిగించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అలాగే మీరు ఆశను నిలవబెట్టుకొని దైవ వాక్యాన్ని మీరు అందించినందుకు, ఎన్నో శ్రేష్టమైన మాటలు మేము ఆలకించడానికి, మేము వినడానికి మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రాలు. ఎంతో భారముతో మీ సేవకులు మంచి విత్తనములు మా యందు విత్తి ఉండగా అవి ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. మీ సన్నిధికి మేము రావడం, వినడం, వెళ్ళడం కాదు, కానీ మీరిచ్చిన వాక్యము చేత మేము ఆశీర్వదించబడడానికి మీ దాసులు ఎంతో భారముతో మీ ఎదుట ప్రార్థించి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సందేశాన్ని మా హృదయాల్లో మేము పెట్టుకోవడానికి, మా హృదయం అనే పలక మీద వీటిని రాసుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యం మా జీవితాల్లో లేక, నీ యందు విశ్వాసము లేక ఎన్నో విషయాల్లో మేము ఈ దినానికి తొలగిపోతూ నీకు ఆయాసకరమైన జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభువా, వాటన్నిటిని విడిచిపెట్టి మీ వాక్యాన్ని ఆధారము చేసుకొని ప్రభువా, మా యొక్క పునాదిని మేము బండ మీద కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. అది గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమి వచ్చినా బండ మీద మా విశ్వాసం కట్టబడినప్పుడు, మా ఇల్లు కట్టబడినప్పుడు ప్రభువా, అది ఏమీ చేయలేదు కనుక అటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, భక్తి అనుభవాన్ని మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకా నువ్వు వాక్యం ఎక్కిన మీ దాసుని బలపరచండి, మీ సిలువ చాటును మరుగు చేయండి. అనేక ఆత్మలని కొరకు సంపాదించడానికి, అనేక ఆత్మలకి ఆత్మీయ తండ్రిగా, తల్లిగా వారు చేయబడడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. వారికి అప్పగించినటువంటి భారాన్ని, బాధ్యతని అంతవరకు నమ్మకంగా ప్రభువా నీ కొరకు వారు పని చేయగలగడానికి సహాయం చేయండి. ఇంకా ఈ సంఘాన్ని బలపరచడానికి, ఇంకా మీ ద్వారా అనేకులకి ప్రభువా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి ఇరుగురిని మీరు దీవించి బలపరచండి. అమ్మగారిని కూడా మీరు దీవించి బలపరచండి ప్రభువా. అలాగే ఈ సమయంలో చేరొచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి దేవా. ఈ వాక్యం అంతటిని మా హృదయాల్లో పెట్టుకొని మేము ఆధారం చేసుకొని బ్రతకగలిగినట్లుగా మా అందరి జీవితాలు దీవెనకరమైన వెలుగులోనికి మీరు నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ అవసరతతో వచ్చారో నాకు తెలియకపోవచ్చేమో, కానీ పరలోకమందున్న మీకు సమస్తము తెలుసు ప్రభువా. వారి యొక్క హృదయాంతరంగాలను మీరు చూస్తున్నటువంటి దేవుడివి, వారి అవసరతలను మీరు చూస్తున్నటువంటి దేవుడివి, వారి అక్రతలను మీరు చూస్తున్నటువంటి దేవుడివి, వారి కన్నీటిని మీరు చూస్తున్నటువంటి దేవుడివి కనుక మీ చింత యావత్తు నా మీద వేయమని మీరు సెలవిచ్చినటువంటి దేవుడివి ప్రభువా. నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని చెప్పిన దేవుడు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో మాకు విశ్రాంతి ఎక్కడ దొరకదు. శాంతి కొరకు ఎన్నో ప్రయత్నాలు మనుషులు చేస్తూ ఉంటాడు, ఎన్నో యాగాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో అర్పణలు చేస్తూ ఉంటాడు. అయినప్పుడు నీ ప్రభువా, నీ సన్నిధిలో దొరికే విశ్రాంతి, నీ సన్నిధిలో దొరికే శాంతి, సమాధానం ఈ లోకంలో మాకు ఎక్కడ దొరకదు. శాంతి లేక, సమాధానం లేక వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ వాక్యం అనే శాంతితో, విశ్రాంతితో మీరు నింపి పంపమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరు ఏ అవసరతతో వచ్చినా మీ నామ మహిమైశ్వర్యంలో మీ పరలోకపు వాక్యాలు విప్పి పట్టజాలని దీవెనలు వారి జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కన్నీటికి, ప్రతి కన్నీటి బొట్టుకు విలువ కట్టి మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభువా. అందుకే మీ వాక్యంలో సెలవిచ్చారు, మీ కన్నీటి బొట్టు ప్రతిది కూడా నా యొక్క బుడిలో దాచబడి ఉన్నది అని. అవును ప్రభువా, ప్రతి ఒక్క కన్నీటికి విలువ కట్టి వారి అవసరతను మీరు తీర్చండి. అలాగే విప్పబడిన కానుకల నిమిత్తము ప్రభువా, ఎవరైతే వారి గుప్పెడను విప్పారో వారిని మీరు దీవించండి. వారు మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా వారి ప్రతిఫలం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ మొదటి ఆరాధన ప్రభువా మహిమతో ప్రారంభించినందుకు, ఆశీర్వాదంతో ముగించినందుకు మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త విషయాలను మీ చేతులకు అప్పగిస్తూ, అనేకమైన విషయాల్లో మీరే మాకు ముందుండి నడిపించి ఈ వారం అంతటిలో మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు మీ కృప, సమాధానం, శాంతిని మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.